అయిన క్రీస్తు ప్రభువు యొక్క నీతి పూర్ణత ఎదుట, నీతి సింహాసనము ఎదుట, నీతి సంపూర్ణత ఎదుట, నీతి సారూప్యము ఎదుట నిలిచిన ప్రియులారా, నీతినాథునికి తగిన నీతి వధువుగా ఆత్మతండ్రి మనలను ప్రతిష్ఠించి ఆయన నీతి కళలతో రూపాంతరపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. పెండ్లి కుమారుడైన తండ్రి తన నీతి సాన్నిధ్యమునకు ఈ దినము మనలను ఆకర్షించుకొని ఉన్నారు. తన నీతి ఆకర్షించుకొని ఉన్నారు. ఎందుకు? నీతి సూర్యుని నీతి సంఘముగా మారుటకు, నీతి సూర్యుని కనుక ఈ దినము ఏమని పేరు పెట్టుకుందాం మన ధ్యానానికి? నీతి సూర్యుని నీతి సంఘ స్వరూపము. నీతి సూర్యుని చెప్పుకున్నాం మొన్నటి దినమున. క్రీస్తు నీతి సంఘము అని డాక్టర్ ఆట్మాన్ అమ్మగారి యొక్క కూటమునకు ప్రభువే పేరు పెట్టారు అని. క్రీస్తు సంఘము అని. కనుక ఆ మాట యొక్క, ఆ పిలుపు యొక్క, ఆ పేరు యొక్క ప్రతిష్ఠితమైన స్థితిని, పరిపూర్ణమైన స్థితిని ఈ దినము ధ్యానం చేసుకుందాం. కొన్ని నీతి వాక్కులతో, కొన్ని ఆత్మ తండ్రి మనకు అందించారు చక్కని ధ్యానాన్ని. నీతి కొలిమిలో పెండ్లి కుమారుని నీతి లక్షణములతో, నీతి కిరణములతో, నీతి కాంతితో, నీతి ప్రభావముతో నిండిన నీతి కొలిమి. ఏమిటది? ఆ నీతి కొలిమిలో మనలను ఉంచి, ముంచి, శుద్ధీకరించి, సిద్ధపరిచి ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ఆ నీతి వధువుగా రూపాంతరపరుస్తూ ఉన్నారు. నీతి వధువుగా ఏమి చేసి? నీతి వర్షమును కురిపించి. ఏం చేసి? కొలిమిలో వేస్తారు. ఇనుమును కానీ బంగారమును కానీ కొలిమిలో వేసి వెంటనే ఏం చేస్తారు? మరలా శుద్ధీకరించి నీటిలో వేస్తారు. ఎందుకని? చాలు, అక్కడికి కావలసిన రూపము వచ్చింది. బంగారమునకైనా, ఇనుముకైనా, లోహమునకేదైనా. కనుక ఈ నీతి సూర్యుని యొక్క నీతి ప్రభావముతో, నీతి కిరణములతో, ఆ నీతి లక్షణములతో, నీతి సంపూర్ణతతో నిండిన ఈ నీతి కొలిమిలో మనలను వేసి ఆయన నీతి గల వధువుగా మార్చుకొని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన వెలుపలికి తీసి నీతి వర్షమును కురిపిస్తూ ఉన్నారు. ఇక ఆ నీతి వర్షముతో
నీతి కొలిమిలో ఉన్న నీతి స్వరూపము. నీతి కొలిమిలో ఉన్న నీతి స్వరూపము, నీతి సేద్యములో ఉన్న నీతి స్వభావము. ఇంకొక మార్చి చెప్పుకుందాం. నీతి సేద్యములో ఉన్న నీతి స్వరూపము, నీతి కొలిమిలో ఉన్న నీతి స్వభావము. స్వరూపం గొప్పదా, స్వభావం గొప్పదా? స్వభావము గొప్పది. ఏం గొప్పది? స్వభావము గొప్పది. స్వభావం గొప్పది. దేనికంటే? స్వరూపము కంటే. అలాగని రూపం అవసరం లేదా? కావాలి. కావాలి. స్వరూపం కావాలి. ఆ స్వరూపానికి తగిన స్వభావము స్వరూపానికి సౌందర్యం ఇస్తుంది, విలువను సార్థకతను చేకూరుస్తుంది. కనుక నీతి సూర్యుని యొక్క నీతి సేద్యమును బట్టి ఏమొస్తుంది? నీతి స్వరూపం వస్తుంది. అలాగే నీతి సూర్యుని యొక్క నీతి కొలిమిని బట్టి నీతి స్వభావం వస్తుంది. మనం అందరం దేవుని పిల్లలమే. క్రీస్తునామాన్ని అంగీకరించిన వెంటనే దేవుని పిల్లలమే అయిపోతున్నాం. కానీ మనం అందరము కూడా దేవుని పిల్లలమైన మనము ఏమి కావాలనని ఉన్నది వాక్యములో? దేవుని పిల్లలమైన మనము చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చివరి భాగము చదువుదాం. కనుక అమూల్యములు అత్యధికములునైన వాగ్దానములను తండ్రి మనకిచ్చారు. ఎందుకట? దేవ స్వభావమునందు పాలిభాగస్థులమగునట్లుగా. దేవుని పిల్లలమే అవలేదా? తన నామమును ఎందరు అంగీకరించారో దేవుని పిల్లలగునట్లుగా ఆయన వారికి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని పిల్లలవటానికి అధికారం వచ్చేసింది మనకి. ఎప్పుడు? ఆయన నామమును అంగీకరించిన వెంటనే. కానీ అది చాలదు. నీకు ఏం కావాలి? నీకు దేవుని స్వభావమునందు నీవు పాలిభాగస్థుడవు కావాలి. అందుకొరకు నీకేం అవసరమై ఉన్నది? నీతి కొలిమి. నీతి కొలిమి. కనుక నీతి కొలిమిలో వేసి కరిగించారు ఆయన. ఎవరిని? భూలోకములో యోబు వంటి వారెవరు? అతని కంటే నీతిమంతుడు ఎవరో కూడా. ఆ నీతిమంతుడిని ఏం చేశారు? ఆయన నీతి కొలిమిలో వేసి కరిగించారు. అమ్మో, భూలోకంలోనే అతని కంటే నీతిమంతుడు లేడనే వ్యక్తినే ఆయన కొలిమిలో వేస్తే ఇక మనకే ట్రీట్మెంట్ కావాలి? నీతి స్వభావం రావడానికి అయ్యా నీ ప్రేమ. యోబు వంటి వారము కాకపోయినా ఈ కడవరి కాల సంఘము మీద నీకు కలిగిన కరుణను బట్టి ఏం చేస్తూ ఉన్నావు? మీ నీతి కొలిమిని మా యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నావు, మాకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నావు. ఈ నీతి కొలిమి ప్రత్యక్షపరచబడకపోతే మన అంతరంగములకు ధ్యానం ఉన్నదా? లేదు. మన హృదయములకు బోధ లేదు, మన అంతరంగములకు ధ్యానము లేదు. ఏం చేయకపోతేను ఆత్మ తండ్రి అయ్యా ఇదిగో నాయనా నీకెలా దొరికింది? ఇంత త్వరగా ఎలా దొరికిందని అడిగారు. అయ్యా నా తండ్రి పరలోకపు తండ్రి ఏం చేశారు? దానిని
అయ్యా నా తండ్రి దానిని నీవు కోరుకొనిన వేటని నా యొద్దకు తీసుకొచ్చారు గనుక అదంతా త్వరగా దొరికింది. కాదా? తండ్రి తెచ్చింది కాదా? ఈయన వేటాడిందా? ఈయన సంపాదించిందా? తండ్రి తెచ్చింది. ఎవరి ద్వారా? తల్లి ప్రేమ ద్వారా. కనుక ఆత్మ తండ్రి యొక్క అమూల్యమైన అనుగ్రహము మన పైన నిలిచి ఉండి యాకోబు వంటి వారమైన మన ఎదుటకు ఏం చేశారు? ఆత్మ తండ్రి పెండ్లి కుమారుని నీతి కొలిమిని తోడుకొని వచ్చారు. రండి, ఎవరి కొలిమిలోనికి వస్తారో రండి, ఎవరు ఈ నీతి స్నానం ఆచరిస్తారో రండి అని ఏం చేశారు? నీతి కొలిమిని తోడుకొని వచ్చి క్రీస్తు నీతిని ధరించుటకు ఈ నీతి కొలిమిలో ఏం చేశారు? ఆయన స్నానం చేపించారు. అబ్బా, అప్పుడు ఏమైపోయింది? స్వనీతంతా సమసిపోయింది, స్వంత భక్తి అంతా కూడా రాలిపోయింది. స్వనీతి ఉన్నప్పుడు ఇంకెవ్వరు కూడా కనపడరు నీతిమంతులుగా. స్వనీతి కళ్ళంతా కూడా నిండి ఉన్నప్పుడు ఇంకెవరు నీతిమంతులుగా కనపడరు. ఎప్పుడైతే ఈ నీతి కొలిమిలో ఆత్మ తండ్రి స్నానం చేయిస్తారో ఇకప్పుడు స్వనీతంతా సమసిపోతుంది. అందరిలోనూ ఉన్న క్రీస్తు నీతి కనబడుతుంది. అందరి కొరకైన క్రీస్తు ప్రయాస కనబడుతుంది. ఆ ప్రయాస నీ మనసులో ఉంటుంది తప్ప ఇంకేముండదు. నీ మనసులో ఆక్షేపణ ఉండదు. ఆక్షేపణ ఏం కలిగిస్తుంది? అతిశయాన్ని కలిగిస్తుంది. ఆక్షేపణ ఆక్షేపించావో ఎప్పుడు ఆక్షేపించగలవు? నీవు నీతిమంతుడు అని అనుకున్నప్పుడు, నీవు కరెక్ట్ అని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎదుటి మనిషిని ఆక్షేపిస్తావు. ఆ ఆక్షేపణలో ఏమున్నది? అతిశయం ఉన్నది. మరి అలాగని హెచ్చరించుము, గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము అని అన్న నువ్వు ఇవన్నీ మానేయప్పుడు ఇంకెందుకు మరి ఇంకా మమ్మల్ని ఆక్షేపణలో అతిశయం ఉందన్నావు కదా. ఆత్మను బట్టి ఖండించటం వేరు, ఆత్మను బట్టి హెచ్చరించటం వేరు, ఆత్మను బట్టి బుద్ధి చెప్పటము వేరు. మానవ స్వభావమును బట్టి, మానవ ఉద్రేకమును బట్టి ఆక్షేపించటం వేరు. మానవ స్వభావముతో ఏం చేయకూడదు? అందుకే కోపపడుడి గాని కోప్పడండి. ఆ కోపం ఎటువంటిదిగా ఉండకూడదు? మానవ మూర్ఖతలో నుండి వచ్చేదిగా ఉండకూడదు. మానవ ఉద్రేకాన్ని బట్టి పిల్లలను, పెద్దవారిని ఎవరినైనా కోప్పడాలా, దండించాలా? అది ఎలా ఉండాలి? నీ మూర్ఖతలో నుండి వచ్చిందిగా ఉండకూడదు, కానీ చక్కబరచాలనేటటువంటి సదుద్దేశమును బట్టి కలిగినదై ఉండాలి. కష్టం కదా ఇంత వ్యత్యాసాన్ని ఆచరించటం. తెలుసుకోవటమే ఇంత కష్టమైతే ఆచరించడం ఇంకెంత కష్టం. అందుకే ఏం చేస్తున్నారు? ఆత్మ తండ్రి నీతి కొలిమిలోనికి తోడుకొని వస్తూ ఉన్నారు. నీతి స్నానమే ఆచరింప చేస్తూ ఉన్నారు. ఇక ఈ నీతి స్నానం ఆచరించిన పిదప చెప్పండి, అయిపోయింది. 42వ అధ్యాయంలో నీతి స్నానం అయిపోయింది. ఎవరికి? యోబు గారికి నీతి స్నానం అయిపోయింది. అయ్యా, నీవు సమస్తమును కూడా చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాని అరదనియు నేనిప్పుడు అయ్యా, ఇప్పటి వరకు నీ నీతిని గూర్చి, నీ పరిపూర్ణతను గూర్చి నేను తెలుసుకొని ఇప్పుడు కనులారా నిన్ను చూస్తూ ఉన్నానయ్యా. నీ నీతి స్నానం అయిపోయిన తర్వాత నీ నీతిని గురించి తెలుసుకుంటే కాదు,
నీ నీతి స్వరూపమే నా కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇక ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. బూడిదలో నేను అయ్యా ముఖము దాచుకుంటున్నాను, ధూళిలో సాగిలపడుతూ ఉన్నానయ్యా నీ ఎదుట. ఏమిటది? నీతి స్నానమును బట్టి కలిగిన నీతి స్వభావము. నీతి స్నానమును బట్టి కలిగిన నీతి స్వభావం. అంతకు పూర్వము ఎన్నో 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 మాటలు ఎన్నో మాటలు ఎన్నో మాటలు. అయ్యో ఆయన నన్ను పగవానిగా ఎంచుతున్నారు, ఆయన నన్ను తరుముతున్నారు, నా నీతి ఆయన కనపడటలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ నీతి స్నానం అయిపోయిన తర్వాత అయ్యా 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 అంటే పెండ్లి కుమారుని యొక్క నీతి స్నానము ఏం చేస్తుంది మనకిక? సముద్రము జలములతో నిండి ఉండునట్లుగా లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని వ్రాయించిన రీతిని సముద్రం ఎలాగున జలములతో నిండి ఉన్నదో లోకమంతా ఆవరించినటువంటి పెండ్లి కుమారుని యొక్క నీతి సంపూర్ణతే కనబడుతుంది. ఎప్పుడు? నీతి కొలిమిలో నీతి స్నానము ఆచరించినటువంటి పిదప అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమి? విశ్వాసము యొక్క ఒప్పుదల, స్తుతి. తండ్రి గారి మాటలు, తండ్రి గారి బోధ ఎంత సూక్ష్మమో అంత మర్మము. విశ్వాసము యొక్క ఒప్పుదల, స్తుతి ఏమిటి? అంతా క్షేమమే, అంతా శుభమే, అంతా నెమ్మదే, అంతా జ్ఞానమే, అమ్మా అంతా రక్షణయే, అంతా తండ్రి సన్నిధి, అంతా తండ్రి సంపూర్ణత, అంతా తండ్రి చిత్తమే. ఏమిటిదంతానో? విశ్వాసము యొక్క ఒప్పుదల, స్తుతి. ఎందులో నుండి కలిగింది ఇది? నీతి స్నానములో నుండి కలిగినది. నీతి కొలిమిలోని నీతి స్నానమును బట్టి కలిగినటువంటి నీతి స్వభావములో నుండి వచ్చిన విశ్వాసము యొక్క ఒప్పుదల, స్తుతి. అంతా నెమ్మదే, అంతా క్షేమమే, అంతా ఆయనే. రైట్. కనుక ప్రియమైన వారలారా, ఇది ధ్యానము యొక్క పరిచయం. మరి ఈ పరిచయములో 2 మాటలు చెప్పుకున్నాం. ఏమని? నీతి సేద్యమును బట్టి కలిగిన నీతి స్వరూపము, నీతి కొలిమిని బట్టి కలిగిన. కొలిమేమో ధ్యానంలో ఉన్నది, సేద్యమేమో పాఠంలో ఉన్నది. సేద్యమేమో కనుక ధ్యానాన్ని బట్టి కలిగినటువంటి కొలిమిని ముందుగా కొంత నేర్చుకున్నాం. ఇప్పుడు పాఠములో ఉన్న సేద్యాన్ని మరికొంత నేర్చుకొని ముగించుకుందాం. నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, నీతి సూర్యుడా నీవు ఉదయించు నా ప్రాణము సదాయాత్మా పరమాత్మా కుదురౌనా సదాయాత్మా పరమాత్మా నిన్ను గొలిచెదా నా యేసన్నా నిన్ను గొలిచెదారవయ్యా.
ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుని యొక్క నీతి సేద్యమునకు ఆత్మ తండ్రి మనలను తోడుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడకు? పెండ్లి కుమారుని యొక్క నీతి సేద్యము యొద్దకు తోడుకొని వస్తూ ఉన్నారు. ఆ పిదప పెండ్లి కుమారుని యొక్క నీతి కొలిమిలోనికి నడిపించుకొని వెళుతూ ఉన్నారు, మోసుకొని వెళుతూ ఉన్నారు. ఈ నీతి సేద్యమును బట్టి, నీతి సూర్యుని యొక్క నీతి సేద్యమును బట్టి నీతి కళలతో నిండిన నీతి సంఘము. ఏమిటి? నీతి కళలతో నిండిన నీతి సంఘము. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడువరకు, ఆ, దాని రక్షణ దీపము వలె వెలుగుతుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. సియోను, చాలమ్మ. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను. ఊరకుండను. ఎందుకొరకు? సియోను నీతి సూర్యకాంతి వలె ప్రజ్వలించేటటువంటి వరకు. ఏ కాంతి కావాలట ఈ సియోనుకు? నీతి నీతి సూర్యుని యొక్క సూర్యకాంతి కావాలి. కనుక ఆ నీతి సూర్యుని యొక్క నీతి కళలతో ప్రజ్వలించుచు ఉన్న నీతి సంఘము లేదా సియోను లేదా పెండ్లి కుమార్తె. కనుక ఇది పెండ్లి కుమారుని అభీష్టము. ఈ నీతి కళలతో నిండిన నీతి స్వరూపము ఏం కావాలట? ఈ పెండ్లి కుమార్తె సంఘములో ప్రజ్వలించాలి. ఈ పెండ్లి కుమార్తె సంఘములో ప్రజ్వలించాలి. దీపకాంతి వలె ఏం కావాలి? ఈ పెండ్లి కుమార్తె యొక్క వెలుగు తేజరిల్లాలి. అది నీతి సూర్యుని యొక్క అంతరంగ అభీష్టము. కనుక అయ్యా, ఈ 16వ సంవత్సరములోని ప్రస్థానములోని తొలి ఆరాధన దినమున నీవేం కోరుకుంటున్నావు? నా పక్షమున ఊరకుండా ఉండాలని, మౌనముగా ఉండకుండా ఉండాలని నీవు కోరుకుంటూ ఉన్నావు. ఎందుకు? నా నీతి ఏం కావాలి? నీతి సూర్యుడవైన నీ కాంతి వలె, నీ తేజస్సు వలె ఏం కావాలన్నా నీతి ప్రజ్వలించాలని నీవు కోరుకుంటూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రములు, నీకెన్నో వందనములు అయ్యా. నా బహిరంగ జీవితంలో నీ దీపకాంతి, నా అంతరంగ జీవితంలో నీ సూర్యకాంతి. బహిరంగ జీవితంలో ఏమున్నది? దీపకాంతి. అయ్యా లోపలికి వేసుకొని కూర్చో. సరే. నా బహిరంగ జీవితములో నీ దీపకాంతి, నా అంతరంగ జీవితములో నీ సూర్యకాంతి అన్నారు కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అన్నప్పుడేమో సూర్యకాంతి, అలాగే దీపము అన్నప్పుడేమో దీపకాంతి. కనుక ఆయన వాక్యం ఏమై ఉన్నదట? మన పాదములకేమో
దీపము, త్రోవకు వెలుగు, పాదములేమో నీ యొక్క బహిరంగ జీవితం, నీ త్రోవ అంతరంగ జీవితం, నీ అంతరంగ జీవితం. నీ బహిరంగమునకు నీ అంతరంగ జీవితమునకు అవసరమైన సంపూర్ణతను ఈ నీతి సూర్యుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ నీతి సూర్యుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేని ద్వారా? నీ బహిరంగ జీవితమునకు అవసరమైన దీపకాంతి ద్వారా, నీ అంతరంగ జీవితమునకు అవసరమైన సూర్యకాంతి ద్వారా. సూర్యకాంతి ద్వారా. ఇప్పుడు ఏం చేద్దాం? వాక్యకాంతి ఏమో దీపకాంతి, వాక్యకాంతి. దీపకాంతి, నీతి సూర్యుని యొక్క కాంతేమో సూర్యకాంతి. ఎందులో ఉండాలనుకుంటున్నారు మీరు? వాక్యకాంతిలోనా, అనగా దీపకాంతిలోనా, సూర్యకాంతిలోనా? మరలా పేతురు గారి మాటలు కూడా ఇందుకు మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఏమన్నారు పేతురు గారు? చదవండి ఆ మాటలు కూడా. నేను చెప్పే కంటే చదివితే కూడా బాగుంటుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అవును. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యమనగా మీ చేతిలో ఉన్న ఈ దైవ గ్రంథమను వాక్యము చీకటి గల చోట్లను వెలిగించు దీపమైనట్టున్నది. ఈ వాక్యమే చీకటి గల చోట్లను వెలిగించు దీపము. ఎంతవరకు? తెల్లవారి వేకువ చుక్క ఉదయించు వరకు. ఈ వాక్యమే దీపము, చీకటి గల చోట్లను వెలిగించు దీపమై ఉన్న వాక్యము. దీపం అంటే నీ ఇంట్లో నువ్వు వెలిగించుకునే బుడ్డి, నీ లైట్ కావచ్చు, నీ పెట్రోబాక్స్ లైట్ కావచ్చు, నీ లాంతర్ కావచ్చు, నీ ట్యూబ్ లైట్ కావచ్చు, నీ సోలార్ లైట్ కావచ్చు, నీ ఇంట్లోది, నీ స్వాధీనములోనిది ఏమిటి? దీపం. ఆ దీపము వంటిది ఈ వాక్యము చీకటి గల చోట్లను వెలిగిస్తూ ఉన్నది. ఎంతవరకు? తెల్లవారి వేకువ చుక్క ఉదయించే వరకు. ఆ వేకు చుక్క ఉదయించిన తర్వాత దీపకాంతి అవసరము లేదు. దీపకాంతి అవసరం లేదు. అవసరము లేదు. కనుక మీరు ఈ వాక్యకాంతిలో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నారా? వేకువ చుక్క యొక్క ఉదయకాంతిలో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నారా? ఉదయకాంతిలో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నారా? నీతి సూర్యుని యొక్క సూర్యకాంతిలో, మహిమకాంతిలో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నారా? 3 కనబడుతూ ఉన్నాయి మనకి ఇక్కడ. వాక్య దీపము, అలాగే వేకువ చుక్క యొక్క ఉదయకాంతి, నీతి సూర్యుని యొక్క సూర్యకాంతి, మహిమకాంతి. ఈ వాక్యము లోకము యొక్క చీకటిలో నీ ఉన్నప్పుడు నీకేం చేస్తున్నది? వెలిగించు దీపమైనట్టున్నది. వెలిగించేటటువంటి దీపమై ఉండి వాక్యము యొక్క వెలుగులోనికి తోడుకొని వస్తూ ఉన్నది. ఎక్కడి నుంచి? లోకము యొక్క చీకటిలో నుండి. అందుకే ఏమున్నది? రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము, లేదా సంచరించుదాము అని ఉన్నది కదా. లోకము యొక్క చీకట్లో నుండి వెలుపలికి రావటానికి ఈ వాక్యకాంతి. ఆ తదుపరి ఆయన యొక్క మార్గములో సంచరించటానికి, నడుచుకొనటానికి
నీకు దీపకాంతి లేదా వేకువ చుక్క యొక్క కాంతి. ఆ పిదప నీవు ఆయన యొక్క తేజస్సుతో నింపబడటానికి నీకేమిస్తూ ఉన్నారు? ఆయన సూర్యకాంతిని, మహిమ కాంతిని ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఏం చెయ్యాలి దినాన? అయ్యా, వేకువ చుక్క దగ్గరికే ఇంకా రాలేదు. నీతి సూర్యుడా వేకువ చుక్క దగ్గరికి ఇంకా రాలేదు. మీ నీతి కిరణముల యొద్దకు ఎప్పుడొస్తాము అని ఆలోచించుకోవద్దా? ఆలోచించుకోకూడదా? ఆలోచించుకోవాలి. మనం చెప్పుకున్నాం, పెండ్లి కుమారుడు తన నీతి కొలిమిలో వేసినప్పుడు ఏం చేశారు? సాగిలపడ్డారు. దుమ్ములో ధూళిలో సాగిలపడ్డారు. కనుక ఆ నీతి కొలిమిలో వేయబడక పూర్వము పెండ్లి కుమారుని యొక్క నింపుట కొరకు, నీతి కళలతో నింపబడుట కొరకు. కనుక ఆ నీతి కళలతో నింపబడు క్రమములో మన బహిరంగమైన జీవితమునకేమో, అనగా లోకములో నుండి ఆయన యొక్క వెలుగులోనికి రావటానికి ఈ వాక్యమును, ఆయన వెలుగులో సంచరించుటకు వేకువ చుక్కను, ఆయన లక్షణములతో తేజరిల్లుటకు నీతి సూర్యుని యొక్క తేజస్సును, సూర్యకాంతిని ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ లోకములో ఎలాగునైతే ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి మనం వెళ్ళటానికి ఇష్టపడతామో, ఒక క్లర్క్గా చేరినటువంటి వ్యక్తి ఆ క్లరికల్ క్యాడర్లో ఉన్న లాస్ట్ ప్రమోషన్కి వెళ్ళాలి అని ఆశిస్తూ ఉంటాడు. అలాగే ఏ డిపార్ట్మెంట్లోనైనా ప్రాథమిక స్థాయి నుండి చివరి వరకు వెళ్ళటానికి ఇష్టపడతారు. పీపుల్ లవ్స్ ప్రమోషన్స్. పీపుల్ లవ్ టు బి ప్రమోటెడ్ అండ్ అప్గ్రేడెడ్. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఒక అనుభవము నుండి మరి ఒక అనుభవమునకు, ఒక అంతస్తు నుండి మరి ఒక అంతస్తుకు మనము నిత్యము కూడా ఏం చేస్తూ ఉండాలా? ముందుకు వెళుతూ ఉండాలా. మన అంతరంగములను, మన అనుభవమును, మన అంతస్తును పెంచుకుంటూ ఉండాల. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారవుతుంది. ఒక తలాంతుగానే ఉన్న వ్యక్తికి చెప్పండి, ఆ తలాంతన్నా మిగిలిందా? కానీ తలాంతుని తవ్వి పాతిపెట్టినందుకు ఆ తలాంతును పాతిపెట్టిన సమయంలో ఉన్న క్షేమమైనా ఉన్నదా? లేదు. తలాంతు లేదు, క్షేమము లేదు. ఏమొచ్చింది అతనికి? శిక్ష వచ్చింది. ఏం చేసినందుకు? ఉన్నది ఉన్నట్టుగా ఉంచుకున్నందుకు. ఏమి చేసుకోనందుకు? వృద్ధి చేసుకోనందుకు. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. జస్టిస్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయం ఆలస్యం చేయటం, న్యాయాన్ని నిరాకరించటమే. ఇది ఐపీసీలో, పెనల్ కోడ్లో ఉండేటటువంటి మాట. జస్టిస్ ఎప్పుడు కూడా, న్యాయం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? నీవు న్యాయానుసారముగా పొందవలసినటువంటి వృద్ధిని నీవు పొందనందువలన నువ్వేం చేసావు? ఆయన్నే నిరాకరించావు. నువ్వు ఆయన్నే నిరాకరించావు. ఫినిష్. ఆయన నిరాకరిస్తే ఏమొచ్చింది నీకు? ఆయన సన్నిధిలో నుండి న్యాయమైన తీర్పు. దాన్ని శిక్ష అనకూడదు, ఏమనాలి? తండ్రి గారు కూడా స్వయంగా చెప్పారు, స్పష్టపరిచారు. కృపలో
గడువు ఇవ్వబడినది. గడువును వాడుకుంటే మనిషి మహిమలోనికి వెళతాడు. కృపలో ఉన్న గడువును వాడుకోకపోతే న్యాయము రావలసిన న్యాయములో నుండి ఏమొస్తుందట? మనిషికి శిక్ష వస్తుంది అని అన్నారు. న్యాయానుసారముగా రావలసిన శిక్షలోనికి వెళతాడు. ఎందుకని? కృపలో ఉన్న గడువును వాడుకోలేదు గనుక. కృపలో ఉన్న గడువును వాడుకొనలేదు కనుక న్యాయం వచ్చి న్యాయానుసారంగా రావాల్సినటువంటి తీర్పులోనికి తీసుకొని వెళుతుంది. ఆ తీర్పులో మనిషికి మిగిలేది శిక్ష. రైట్. కనుక ఈ నీతి సేద్యములో మొట్టమొదట ఆయన నీతి కళలతో మనలని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నిండిస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని వచనములు త్వరగా చూచుకొని మనం ముగించుకుందాం. నీతి సారముతో నిండిన నీతి క్షేత్రమై ఉన్న నీతి సంఘము. ఇర్మియా గ్రంథం 31:23 వచనం. మొట్టమొదటిది నీతి కళలతో, సూర్యకాంతితో, సూర్య కళలతో, నీతి సూర్యుని కళలతో నిండిన నీతి సంఘము. రెండవది నీతి సారముతో నిండిన నీతి క్షేత్రమై ఉన్న నీతి సంఘము. ఇర్మియా గ్రంథం 31:23 వచనం. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకా ఎండలో ఉన్నోళ్ళు రండి, లోపలికి రండి, పర్వాలేదు. ఇంకెవరన్నా యెహోవా నిన్ను అనుమాట ఇకను వాడుకొందురు. కనుక ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు తన నీతి సంపూర్ణతతో నిండిన, తన నీతి లక్షణములతో నిండిన నీతి సంఘముగా మాత్రమే కాక, తన నీతి సారముతో నిండిన నీతి క్షేత్రముగా మార్చుకుంటూ ఉన్నారు. ఏం చెప్పండి? నీతి సారముతో నిండినటువంటి నీతి క్షేత్రముగా మార్చుకుంటూ ఉన్నారు. అయ్యా, మీ నీతి క్షేత్రముగా నా హృదయ క్షేత్రము, నా మానవ జీవితము మారినప్పుడు నాకెంత సంతోషమో. నేను నీ నీతి క్షేత్రమైనప్పుడు నా బ్రతుకంతా కూడా ఏమైపోతుంది? నీకు ప్రతిష్ఠితమవుతుంది. నీతి క్షేత్రమా ఏమైపోతుందట? మన బ్రతుకంతా కూడా. అబ్బా అయ్యా, ఒక మాట ఉన్నది ఈ నీతి క్షేత్రం దగ్గర. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం ఏడవాల్సిన మాట, దుష్టులకు దయచూపినను వారు ధర్మక్షేత్రములో నివసించునను వారు యెహోవా నీతిని. అయ్యో, ఎంత విచారం చూడండి. ఆ మాటను కూడా చూద్దాం. ఈ మాట ఎదుట ఆ మాటలను కూడా చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. యెషయా 26:10. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. 588. యెషయా 26:10. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. అయ్యో అయ్యా, నీ నీతి క్షేత్రములో నీ నీతి కళలతో నిండిన నీతి సంఘముగా నన్ను చేసుకొని, నీ నీతి సారముతో నిండిన నీతి క్షేత్రముగా నన్ను మార్చుకుంటూ ఉన్న పెండ్లి కుమారుడా, ఈ నీతి క్షేత్రములో ఉన్న దయ ఎంత గొప్పదో. ఏం చేయడానికి?
పెండ్లి కుమారునికి ప్రతిష్ఠితమైన పర్వతముగా మారడానికి, పెండ్లి కుమారుని యొక్క నీతి సారముతో నిండుకొనడానికి. ఆ నీతి సారము ఎవరికి వంటబట్టదట? దుష్టులకు. అయ్యో, ఏమిటి? ధర్మక్షేత్రంలో దుష్టులు ఉంటారా? ఉంటారు. కన్యకలలో బుద్ధి లేని వారు ఉంటారా? గోధుమలలో గురుగులు ఉంటాయా? గోధుమలలో గురుగులు ఉంటాయి. కన్యకలలో బుద్ధి లేని వారు ఉంటారు. ధర్మక్షేత్రములో అయ్యో, జాగ్రత్త, జాగ్రత్త. ఈ అంతరంగము ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతుందో, ఎక్కడ ముగింపునకు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, అందరం కూడా ఇప్పుడు పచ్చగానే ఉండొచ్చు. ఇప్పుడు అందరం కూడా పచ్చని ఒలివ అనకూడదు, పచ్చని చెట్లు. ఫలం వచ్చినప్పుడు నీ యొక్క పచ్చదనం ఏంటో బయటపడుతుంది. ఫలమును బట్టి అది గురుగా, అది గోధుమ. కన్యకలే ఇప్పుడు అందరూ. బుద్ధి కలిగిన కన్యకవా, బుద్ధి లేని కన్యకవా? ఎప్పుడు? కడకు, కడకు, కడకు. ఫలం వచ్చే సమయానికి. ఫలం వచ్చే సమయం అంటే ఏమిటి? నీ పెండ్లి కుమారుడు నిన్ను ఆశించేటటువంటి సమయానికి. రండి అని పిలుస్తాడు ఆయన. ఆయన వచ్చి తలుపు కొట్టి రండి అని పిలుస్తుంటే 5 వెనక్కి వెళ్ళిపోయి, ఇదిగో పెండ్లి కుమారుడు అని ఆత్మ తండ్రి ఏమిచ్చారు? వేకప్ కాల్ ఇచ్చారన్నమాట. లాస్ట్ కాల్ అయిపోయింది అంటారు కదా, బోర్డింగ్ కాల్ అయిపోయింది. ఇక ఆ కాల్ అయిపోయిందంటే అప్పటికి అందరూ లోపలికి వచ్చి ఉంటారు. అప్పటికి అందరూ లోపలికి వచ్చి ఉంటారు. ఆ కాల్, లాస్ట్ కాల్ పిలిచే సమయానికి. ఇంకెవరో బయట ఉన్నారనుకోండి, ఇమిగ్రేషన్ కూడా చేయించుకోకుండా, అంతే కదా. లేదా ఆ క్షణంలో ఆ గేటు దగ్గర ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వచ్చి లోపల కూర్చోబెడతారు. ఇదిగో పెండ్లి కుమారుడు అని అంటే ఏమిటిక? వేకప్ కాల్ అంటే ఇది లాస్ట్ ఫైనల్ బోర్డింగ్ కాల్ అని అర్థం అన్నమాట. ఆ సమయమునకు ఏమైపోయారు? అప్పుడు తేలిందనమాట. ఎవరు? బుద్ధి లేని వారు బయటకు వచ్చేసారు. దడదడమని బయటికి వెళ్ళిపోయారు. బుద్ధి కలిగిన వారేమో లోపలికి వెళ్ళిపోయారు. అలాగే గురుగులన్నీ కూడా కట్టగట్టి కాల్చబట్టడానికి, అయ్యేమో అగ్నిలోనికి, ఇయేమో కొట్టులోనికి. గోధుమలన్నీ కూడా కొట్టులోనికి వెళ్ళిపోయినాయి. కనుక ఉంటారా? ఉంటారు, ఉంటారు, ఉంటారు. ఎందుకని? నువ్వు సంఘములో ఉన్నప్పుడే నీతిగా ఉండటం మాత్రం కాదు. నువ్వు నీతి సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే నీతిగా ఉండటం మాత్రమే కాదు, నువ్వు నీతి లేని వారి మధ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు నీతి కలిగిన వధువుగానే ఉండాలి అనేది నీ పెండ్లి కుమారుని యొక్క ఆకాంక్ష. ద ఫైనల్ టెస్ట్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. చివరి పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు, కానీ బట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఏంటి? లోపల అన్నీ తన వేదనలన్నీ కూడా, బాధలన్నీ కూడా చెప్పారు పౌలు గారు. అయ్యా, నేను ఏ విషయాల్లో శ్రమ పడ్డానో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మీరు చదివితే ఆయన శ్రమానుభవం అంతా చెప్పారు. చాలా ఉన్నాయమ్మా, అవన్నీ మీరు తర్వాత చదువుకోవచ్చు. అంతా చెప్పి సరే కొన్ని చదువుతాను నేను. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇవన్నీ కూడా వెలుపల అనుభవించినటువంటి శ్రమలు. ఇంత పెద్ద చిట్ట అంతా అయిపోయింది, బయట అంతా పరీక్ష.
ద లాస్ట్ టెస్ట్ కేమ్ ఫ్రమ్ ఇన్సైడ్. కపట సహోదరుల వలన ఆపదలలో పుట్టినే. కపట సహోదరుల వలననైనా ఆపదలలో పుట్టినే. ఉంటుంది. ఇది చివరి పరీక్ష. ఇది నెగ్గాలి, ఇది నెగ్గాలి అని అంటే గోధుమలు గురుగులు కలిసే ఉండాలి. చాలా కష్టం కదా ఇది. చాలా. ప్రభు చెప్పిన మాట, అయ్యా బయటవారు కాదయ్యా మిమ్మల్ని అప్పగించేది, మిమ్మల్ని అప్పగించేవారు లోపలి వారే. లోపలి వారే మిమ్మల్ని అప్పగిస్తారు. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. 24వ అధ్యాయం 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి, బయటున్న వారేమో శ్రమల పాలు చేసి చంపేస్తారు. నా నామము నిమిత్తం మీరు సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఇది బయట నుంచి వచ్చేటటువంటి శ్రమ. లోపల నుంచి వచ్చేటటువంటి శ్రమ ఏం చేస్తారట? అభ్యంతరపడతారు. అభ్యంతరపడి ఏం చేస్తారు? అయ్యో ప్రక్కనున్న వారే అప్పగించేస్తారు. ఏమ్మా నిలబడుతుందా? ఏమయ్యా నన్నే అడుగుతున్నారా? అవును, నిలబడుతుందా? సమయంలో ప్రక్కనున్న వారే అప్పగిస్తే ఇంకెట్లా? ఆ సమయంలో ఏం చేయాలా? ప్రక్కనున్న వారే అప్పగిస్తే వెళ్ళిపోవాలా? నిలవబడాలి. ఆ సమయంలో కూడా నిలవబడాలి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఒకరినొకడు ద్వేషింతురు. అయ్యా 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 కపట సహోదరుల వలననైనా ఆపద అని అన్నప్పుడు తండ్రి కొంచెం తలుపులాడు. అభ్యంతరములు రాక మానవు. ఆ అభ్యంతరముల్లో ఏమొస్తుందట? ద్వేషం ఉంటుంది, చివరికి అప్పగించటం కూడా ఉంటుంది. ఇది ఫైనల్ టెస్ట్. ఆ సమయంలో చెప్పండి, అప్పుడు మనల్ని నీతి సేద్యం కాదు రక్షించేది, నీతి కొలిమి మిమ్మల్ని. అప్పుడు నీతి సేద్యం ఇదంతా సిద్ధపరుస్తుంది. నీతి కొలిమిలోనికి మీరు వచ్చినప్పుడే మీరేం చేయబడతారు? అప్పుడు నిలవబడతారు. పెండ్లి కుమారుని చేత మీరు మెప్పు పొందిన వారిగా. ఎందుకు ఇన్ని బాధలన్నీ? ఎందుకు నాయన? మాకు ముందే తప్పుకుంటూ పోలే. చాలా సంతోషం. మొట్టమొదటే ఇవ్వబడింది గిద్యోను కాలంలో. ఏమిటి? జనరల్ డిక్లరేషన్. ఎవరు యుద్ధానికి భయపడి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వారు స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. 22,000 మంది వెళ్ళిపోయారు. పెద్ద స్వచ్ఛంద వాలంటరీ డిక్లరేషన్. ఎందుకు ఇన్ని బాధలు? వద్దు, యుద్ధం వద్దు, గొడవలు వద్దు, సమాధానంగా ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఫస్ట్ కాల్. లేదు, కొంతమంది అయ్యా యుద్ధం చేయాలని ఉంది, మాకేం చేయాలని ఉంది, కానీ సిద్ధపాటు ఉందా? ఉరికే ఆశ అయితే ఉంది. పెండ్లి కుమార్తె సంఘంలోకి రావాలి, మేము కూడా మేఘం ఎక్కాలా. మేమేం చెయ్యం? ఓపెన్ డిక్లరేషన్కి వెళ్ళిపోం. వద్దయ్యా మాకు ఆశ ఉంది, ఏదో ఒక రీతిని కష్టమో నయానో భయానో ఏం చేయాలా? యుద్ధం చేయాలని ఉందయ్యా మాకు. సరే రండి, మిమ్మల్ని యుద్ధం చేయాలనుకునే వాళ్ళందరూ వారలారా రండి. ఎక్కడికి? నీళ్ళ దగ్గరికి రండి. ఎక్కడికి? నీళ్ళ దగ్గరికి రండి. నీళ్ళ దగ్గరికి రాగా ఏం చేశారు? దామని పడిపోయారు ఇంకా నీళ్ళ మీద. అయ్యో అంటే సౌఖ్యానికి, సంపదలకు, అలాగే సుఖానుభవానికి తేలిగ్గా లోబడిపోయేవారు. నీళ్ళ దగ్గరికి యుద్ధం చేయాలని ఉంది, కానీ నీళ్ళ దగ్గరికి రాగానే పడిపోయారు. అంతే. కొంతమంది కేవలం 300 మంది ఏం చేశారు? వారు
నీళ్ళ దగ్గరకు వచ్చిన దోసిటితో తీసుకొని తాగారు. దేవర్ జెంటిల్ ఈవెన్ ఇన్ కంఫర్ట్స్. అంతా వచ్చినా కూడా ఎంతో సుఖం ఎదురుగా నీళ్ళలాగా కనబడతా ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నారు? దేవర్ ఫిక్స్డ్ ఆన్ ద వార్ఫేర్. వాళ్ళ మనసు యుద్ధం మీదే ఉంది, నీటి మీద లేదు. అది పరీక్ష. చాలు, ఈ 300 మంది చాలు, నాకు తీసుకొని వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు అందరూ, బోర్ల పడిన వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఇంకెందుకు ఇక్కడ బోర్ల పడ్డారు? ఇంటికి వెళ్ళి ప్రశాంతత, నీళ్లు తాగారు కదా, ఇక విశ్రాంతి తీసుకోండి మీరు. యూ కెన్ గో హెడ్, వెళ్ళిపోండి. కనుక మొట్టమొదటి దాంట్లో వెళ్ళిపోవచ్చు. దాంట్లో పెద్ద మంది ఉంది, దాంట్లో మంది ఉంది, వెళ్ళిపోవచ్చు దాంట్లో పడి. మనం లేదు అయ్యా, ఏదో కాస్త చేతులు నలుపుకొని వచ్చాము, ఆశపడుతున్నాను అయ్యా ఏదో ఒక విధంగా. సరే, దాంట్లోనైనా రెండో దాంట్లో కూడా మళ్ళీ ఏమొచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చింది, బోర్ల పడిన వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక ఎప్పుడైతే కడవరకు నీ మనస్సును ఎప్పుడైతే నీవు క్రీస్తు మీదే కేంద్రీకరించి ఉంటావో అప్పుడే నీవు కడవరకు నిలబడగలవు. నీవు పొరుగున వాళ్ళని చూసినా పడిపోతావు, వెళ్ళిపోతావు. నీ పరిస్థితులను చూచినా, నీటిలో దిగబడే పరిస్థితిని చూచినా నీవు పొరుగువారిని చూడకూడదు, నీ పరిస్థితులను చూడకూడదు. రెండిట్లో నువ్వేమవుతావు? వెనకబడిపోతావు. నువ్వెవరిని చూడాలి? క్రీస్తుని చూడాలా. ఆయన నీకు అప్పగించి నువ్వెందుకొరకు వచ్చావు? గిద్యోను పిలుపుని అందుకని ఎందుకొరకు వచ్చావు? యుద్ధం చేయటానికి వచ్చావు. ఫిక్స్ యువర్ అటెన్షన్ ఆన్ ద వార్ దట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ. నీ ముందున్న పోరాటం మీద నీ మనసు పెట్టు. మేఘం మీద దృష్టి నిలపని వారందరూ కూడా ఏమైపోతారు? ఫినిష్. దే ఆర్ బౌండ్ టు లూజ్ దేర్ బ్యాటిల్. మేఘం మీద దృష్టి నిలపిన వాళ్ళందరూ కూడా మీరే, నేను కూడా కావచ్చు సుమా. ఎవరికి ఏమి లేదు ఇందులో. దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎవరికి రిజర్వేషన్ లేదు ఇందులో మేఘం ఎక్కటానికి. మేఘం ఎక్కాలి అని అంటే నువ్వేం చేయాలా? నువ్వు పోరాడాలి, నువ్వు ప్రయాసపడాలి. నీ అంతటి నువ్వు పోరాడాలి, ప్రయాసపడాలి. వేటితో? పరిస్థితులతో, అలాగే పొరుగువారితో. ఇవి కావా? ఇతరులు నిన్ను అభ్యంతరపడటం అనేది, వాళ్ళు నీ గురించి అభ్యంతరపడటం ఎలాగో నీకు కూడా ఏం కలుగుద్ది? 10 మంది వెళ్ళిపోతే అభ్యంతరం కలుగుద్ది. నువ్వు కూడా 10 మంది వెళ్ళిపోతే నువ్వు కూడా ఏమనుకుంటావు? సరే వెళ్ళిపోవాలి, నేను కూడా 10 మంది నడిచింది బాట కాదా, నేను కూడా వెళ్ళిపోవాలా? ఎందుకు వచ్చింది ఏమో, వెళ్ళిపోయిన వాళ్ళు ధన్యులేమో, మిగిలింటే ఇంకేం మీద పడుద్దో నా మీద. కనుక ఇలాగున అపవాది ఏం చేస్తాడు? మనకి అభ్యంతరం కలిగిస్తాడు. అభ్యంతరం మనల్ని, మన గురిని భంగపరుస్తుంది. మన గురి ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు మనం ఆగిపోతాం. రైట్. ఇక మరి అన్నీ చెప్పి పౌలు గారు చివరికి చెప్పిన మాట, కపట సహోదరుల వలననైనా దిస్ ఈజ్ మోర్ పియర్సింగ్, దిస్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్. కానీ దాన్ని కూడా జయించారు. ఏమని? అయ్యా పర్వాలేదు, కక్ష చేతనైనా మిష చేతనైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ కపట సహోదరులు ఏం చేశారట? వీళ్ళు మేము యేసును ప్రకటిస్తే, ఈయన ప్రతిసారి మేము క్రీస్తును ప్రకటిస్తుంటే ఈయన ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నారు. వీడు చావాలరా, వీడికి బతకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు కూడా క్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు. మేము పౌలు గారి శిష్యులం, ఆయన మమ్మల్ని పంపించాడు, ఇదిగో వాక్యం చెప్పమన్నాడు, ఏమి మీకు ఇష్టం లేదా? వినండి మాటలన్నీ అని చెప్పి ఆయన పేరు చెప్పి వీళ్ళు గద్దించో, బోధించో, తిట్టో అనుభవం లేకుండా వీళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళకు ఆయన పంపించాడా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు గారిని హింసిస్తూ ఉన్నారు. విన్నటువంటి వాళ్ళందరూ ఫోన్లో, అయ్యా నాకు హింస కలిగితే కలిగింది, కక్ష చేత అయినా మిష చేత అయినా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, నాకు ఇంకేం కావాలి? ఏమిటది? అంతఃకరణము క్రీస్తు నీతితో విశాలపరచబడిన స్థితి. ఇక క్రీస్తు నీతితో నీ అంతఃకరణం విశాలపరచబడితే అపవాది యొక్క ఏ కీడు, ఏ మోసం కూడా ఏం చేయలేదు, నీ మనసును బాధించలేదు. నీ మనసును బాధిస్తే నువ్వేమవుతావు? కృంగిపోతావు, అయ్యో అని అనుకుంటావు, నువ్వు తలవాలుస్తావు. నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వేం చేయకూడదు? తలవాల్చకూడదు, కృంగిపోకూడదు, డర్సిపోకూడదు, బలహీనపడకూడదు. నువ్వెప్పటికీ కూడా నీవు జీవిస్తూనే ఉండాలా. నీ తల
పైకెత్తుకొనే ఉండాలి. యు మస్ట్ ఆల్వేస్ హెల్డ్ యువర్ హెడ్ హై. యు మస్ట్ ఆల్వేస్ హోల్డ్ యువర్ హెడ్ హై. నువ్వెప్పుడు కూడా నీ తలని ఎప్పుడు కూడా ఈ పోరాటంలో పైకెత్తే ఉంచాలి. ఎందుకని? యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఆన్ ద డే ఆఫ్ వార్ఫేర్ హీ ఈస్ గోయింగ్ టు షీల్డ్ యువర్ హెడ్. యుద్ధ దినమున ఆయన నీ తలని కాపాడుతున్నాడు. కనుక ఆయన నీతే నీకు మైమరు, ఆయన నీతి నీకు శిరస్త్రాణం. ఆయన నీతే మైమరు. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన నీతే నీకు శిరస్త్రాణం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో. కనుక ప్రియమైన వారులారా, నీతి 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 నీతిని ఏం చేయొద్దు, మీరు విడిచిపెట్టొద్దు. ఇదే ఏమిటి? నీతి క్షేత్రములోని నీతి సారము. నీతి క్షేత్రములోని రైట్. తర్వాత నీతి వర్షముతో తడుపబడుచున్న నీతి సంఘము. యెషయా 45:8. యెషయా 45:8. నీతి వర్షముతో తడుపబడుచున్న నీతి సంఘము. తరువాత నీతి ఫలములతో నిండిన నీతి సంఘము. ఫిలిప్పి 1:10-11. ఇక నేను వివరించట్లేదు, సమయం మరి అయిపోయింది కనుక మీరే కొంచెం ఓపిగ్గా నీతి క్షేత్రము అలాగే నీతి కళలు ఎలాగున మనలో విస్తరించబడుతున్నాయో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ధ్యానించండి. నీతి ఫలములతో నిండిన నీతి సంఘము. తరువాత నీతి సేద్యముతో సంపూర్ణమగుచున్న నీతి సంఘము. హోషియా 10:12. నీతి సేద్యముతో సంపూర్ణమగుచున్న నీతి సంఘము. హోషియా 10:12. నీతి విత్తనములు నాటబడుచున్న నీతి సంఘము. నీతి విత్తనములు నాటబడుచున్న నీతి సంఘము. హోషియా 10:12. నీతి హస్తములతో పెంచబడుచున్న, తరువాత నీతి హస్తములతో పెంచబడుచున్న, పోషింపబడుచున్న, కాపాడబడుచున్న నీతి సంఘము. నీతి హస్తములతో పెంచబడుచున్న, నీతి విత్తనములు నాటబడుచున్న నీతి సంఘం. హోషియా 10:12. తర్వాత నీతి హస్తములతో పెంచబడుచున్న, పోషింపబడుచున్న, కాపాడబడుచున్న నీతి సంఘం. యెషయా 42:7. తర్వాత నీతి వరములతో అలంకరింపబడుచున్న నీతి సంఘం. నీతి వరములతో అలంకరింపబడుచున్న నీతి సంఘము. యెషయా 32:16-17. దీన్ని కొంచెం వివరించుకుందాం. తర్వాత నీతి ప్రేమతో పరిపూర్ణమగుచున్న నీతి సంఘం. నీతి ప్రేమతో మగుచున్న నీతి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11. మలాకి 4:2. మలాకి 4:2. ఎన్ని అంశాలు వచ్చినాయి? 9 అంశాలు. ఎన్ని అంశాలు? 9 అంశాలు వచ్చినాయి. కనుక 8వ దాన్ని వివరించుకుందాం, క్లుప్తంగా వివరించుకుందాం. ఏమిటి 8వది? నీతి వరములతో అలంకరింపబడుచున్న నీతి సంఘం. ఇక్కడ మనకి ఆత్మ తండ్రి యొక్క కొమ్మరింపు కనబడుతుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయములో. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 16-17 వచనములలో ఇక్కడ ఏం కనబడుతూ ఉన్నదంటే, కనుక పైనుండి మన మీద 13వ వచనం చివరి భాగంలో పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అని ఉన్నది కదా. కనుక ఆత్మ ఎప్పుడైతే పైనుండి మన మీద వర్షము వలె ఆత్మ తండ్రి యొక్క కుమ్మరింపు జరుగుతున్నదో అప్పుడు ఈ సంఘమునకు నీతి వరములే వస్తూ ఉన్నాయి. ఆ నీతి వరములతో ఎలా నింపబడుతూ ఉన్నదయ్యా అంటే నీతి కుమ్మరింపుతో ఈ సంఘమే నింపబడుతూ ఉన్నది. ఏ క్రమములో అనంటే నీతి కుమ్మరింపు జరిగిన పిదప ఈ అరణ్యం ఏమవుతుంది? ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో దిగును, ఫలభరితమైన భూమిలో నీతి వలన సమాధానము కలుగు, నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అదే ఏమిటి? నీతి వరములు. నీతి వరములతో నిండిన నీతి గల సంఘము. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఆత్మ తండ్రి పెండ్లి కుమారునికి తగినటువంటి నీతిని మనకు ధరింపచేస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుని యొక్క నీతిని మనకు ధరింపచేస్తూ ఉన్నారు. ఆయన నీతి వరములతో అలంకరిస్తూ ఉన్నారు. చివరికి ఆయన యొక్క నీతి ప్రేమ మనల్ని ఏం చేస్తూ ఉన్నది? పరిపూర్ణం చేస్తూ ఉన్నది. ఈ ప్రేమ గనక మనల్ని పరిపూర్ణం చేయకపోతే మనం దక్కం.
పెండ్లి కుమారుని యొక్క నీతి సంఘమునకు, నీతి హస్తములకు దక్కం. కనుక ఆత్మ తండ్రి యొక్క అమూల్యమైన ప్రేమ మనల్ని ఏం చేస్తూ ఉన్నది? ఆయన నీతి హస్తములకు దక్కేటట్లుగా ఆయన నీతి ప్రేమతో మనల్ని పరిపూర్ణం చేస్తుంది. అప్పుడు మనం దేనికి సిద్ధపడుతున్నామంటే నీతి కిరీటానికి సిద్ధపడుతున్నాం. దేనికి సిద్ధపడుతున్నాం? నీతి కిరీటానికి సిద్ధపడుతూ ఉన్నాం. అయ్యా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నారు పౌలు గారు. ఆ నీతి కిరీటం నాకు మాత్రమే కాదయ్యా, ఆయన ప్రత్యక్షతని ఎందరు అపేక్షిస్తూ ఉన్నారు. ఆ నీతి సూర్యుని యొక్క నీతి ప్రత్యక్షతని ఎందరు అపేక్షిస్తూ, వారందరి కొరకు ఉంచబడి ఉన్నది. మీరేం చేస్తారు? అపేక్షించండి. దేనిని? నీతి కిరీటాన్ని. నీతి ప్రత్యక్షతను అపేక్షించండి. అప్పుడు నీతి కిరీటం దొరుకుతుంది. ఆ నీతి ప్రత్యక్షతలో ఏమున్నది మీకు? ఇప్పుడంతా చెప్పుకున్నటువంటి నీతి సేద్యం ఉన్నది. ధ్యానంలో మనం నేర్చుకున్నటువంటి నీతి కొలిమి ఉన్నది. ఎందులో? నీతి ప్రత్యక్షతలో. ఎందులో? ఆ నీతి ప్రత్యక్షతను అపేక్షించండి. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు? ఆయన నా కొరకు ఉంచబడిన నీతి కిరీటం వరకు మిమ్మలను తీసుకొని వెళ్తారు. కష్టంగా ఉందా? కష్టంగా ఉన్నా ఏం చేయాలి? మనం ఇష్టపడి అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఇష్టపడి అనుభవంలోనికి తెచ్చుకోవాలి. కనుక ప్రియమైన వారలారా, నాయనా తలిపేసిరాపో. సత్యం అనేటటువంటిది ఎలా ఉన్నదట? బహులోతుగానో ఉన్నది. సత్యం అనేటటువంటిది బహులోతుగా ఉన్నది. కనుక ఆ బహులోతుగా ఉన్నటువంటి సత్యాన్ని మీరేం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి సమకూర్చుకోవాలి, ఇంకా కష్టపడి మీరు వృద్ధి చేసుకోవాలి, కష్టపడి కాపాడుకోవాలి. చదవగలరా ఎవరైనా? సరే, 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 24వ అధ్యాయం 7:24. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ఏమిటట? ఇంటి పక్కనే ఉందా సత్యం? చేతి పక్కనే ఉందా? జేబులోనే ఉందా? లేదా ఆస్ట్రేలియాలో ఉందా? దూరంగా ఉంది. ఎంత దూరం? దూరం అనేటటువంటిదేమో చెప్పండి. దూరం అనేటటువంటిది హారిజాంటల్, బహులోతు అనేటటువంటిది వర్టికల్. సత్యం దగ్గరికి వెళ్ళాలంటే యూ హ్యావ్ బోత్ దీస్ జర్నీస్, హారిజాంటల్ జర్నీ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ జర్నీ ఏమో ధ్యానం, హారిజాంటల్ జర్నీ ఏమో వాక్యం. అదేమో దూరంగా ఉంది, వాక్యమేమో బుడ్రెడ్డి కంట్రీ నుంచి అందరికంటే ముందు వచ్చారు. ఎక్కువ ప్రతిఫలం మీకే. ఏం చేయాలా? అంత దూరం నుంచి వచ్చినందుకు ఇంత దూరం కూడా వెళ్ళాలి. ఈ సత్యం ఎంత దూరం తీసుకెళ్తుందో అంత దూరం వెళ్ళాలి. మీరు మధ్యలోనే ఏం కాకూడదు, మనసులో ఆఫ్ చేసుకొని కూర్చోకూడదు. సెల్ ఆఫ్ చేసుకున్నట్టుగా. ఏంటి ఎంతసేపు చెప్తే ఎవరింటారు, ఇన్ని విషయాలు చెప్తుంటే ఎవరింటారని చెప్పి లోపల ఏం చేయకూడదు? నీవు లోపల స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోకూడదు. పిల్లా పాపలను సర్దుకుంటా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే ఏం చేయలేం మనం. సత్యం ఎంత దూరం వెళ్ళింది అంత ముందు దూరం వెళ్ళకపోతే, దూరం వెళ్ళిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళేది? అది మామూలు లోతా? మరియానా ట్రెంచ్ కంటే లోతు. ఈ భూమి మీద ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కనిపెట్టింది ఏమిటయ్యా అంటే, మరియానా ట్రెంచ్ అంటే ఒక గుంట. అది భూమి మీద ఉన్న వాటన్నిటిలోకి కూడా అత్యంత లోతయింది. దానికంటే లోతయింది. ఏమిటి? నీతి సూర్యుని యొక్క నీతి సత్యము, నీతి సంపూర్ణత. కనుక ఏం చేయాలి? దాన్ని ఓపిగ్గా దూరాన్ని పూర్తి చేసి బహులోతులోనికి వెళ్ళాలా. దాన్ని తీసుకొని వెళ్ళేవారు
అన్నిట్లో మనకు క్షేమం ఇచ్చేవారు ఆత్మ తండ్రి. ఎవరు చెప్పండి? ఆత్మ తండ్రి. ఆయన కనికరాలు లేకుండా మనం ఏమీ చేయలేము. మన నీతి ఎంత మాత్రం కూడా సరిపోదు. కనుక ఆత్మ తండ్రి మనలను అలాగున పెండ్లి కుమారుని యొక్క నీతి ప్రత్యక్షతలోని నీతి సేద్యముతోను నీతి కొలిమిలోని నీతి స్వభావముతోను అలంకరించి నీతి గల వధువుగా మార్చి మేఘమెక్కించును గాక. ప్రాణప్రియుడా మీకు వందనములు. పెండ్లి కుమారుడా స్తోత్రములయ్యా. మానవ మాతృలం నైనా మీ నీతి సంపూర్ణత ఎదుట, మీ నీతి కొలిమి ఎదుట, మీ నీతి స్వరూపము ఎదుట ఎంత మాత్రము నిలవజాలని వారమయ్యా. నిలవజాలని వారమే అయ్యా. నీ తండ్రి అయిన దేవుడు దాన్ని నా ఎదుటకు తెచ్చినందునే అని యాకోబు పలికినట్లుగా ఆత్మ తండ్రి మీ అమూల్యమైన అనుగ్రహముతో ఈ నీతి కొలిమిని మా ఎదుటకు తోడుకొని వచ్చావయ్యా. లేని ఎడల నాయనా ఈ సంవత్సరం తొలి ఆరాధనలో, ఈ నూతన వార్షికోత్సవము తరువాతి తొలి ఆరాధనలో మాకు ఈ భాగ్యము లేదు తండ్రి. నీకు వందనములు వందనములు వందనములు. నీ నీతి ప్రేమతో పరిపూర్ణులుగా చేసి నీతిగల వధువుగా మేఘమెక్కించుమని ప్రాణప్రియుడైన నీతివరుడైన క్రీస్తునాము స్తుతించి సమర్పించున్నాము తండ్రి. ప్రియమైన వారలారా,